తెలుసో తెలియకో పొరపాటు జరిగింది అనుకోండి, పోరాడాలి, కనిపెట్టాలి, ప్రార్థించాలి, దేవుని సందులో వెదకాలి. అలా వెదకడం ద్వారా దేవుడు మనకు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అయితే కొంతమంది ప్రతిరోజు వెదకడం మా వల్ల కాదండి, పోరాడడం మా వల్ల కాదండి, రెడీమేడ్గా అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చినాయి, బట్టలు కూడా కుట్టించుకునే పని లేదు, రెడీమేడ్ బట్టలు వచ్చినాయి. మాకు ఆ విధంగా దేవుని కార్యాలు కూడా ఫాస్ట్గా జరగాలి, రెడీమేడ్గా జరిగిపోవాలనుకుంటాం. కానీ దేవుని సందులో పోరాడి జయాన్ని పొందుకునే వారిగా మనం మార్చబడుదాము గాక. ఒక మాట చెప్తాను, యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతుంది, యుద్ధ భూమిలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇటు పక్కన వాళ్ళు కూలిపోతున్నారు, అటు పక్కన వాళ్ళు కూలిపోతున్నారు. అయ్యో వీళ్ళు కూలిపోయారే నా బంధువులు, అయ్యో ఇతను కూలిపోయాడే నా స్నేహితుడు అనుకుని అక్కడే కూర్చొని ఏడుస్తున్నాం అనుకోండి, అక్కడే కూర్చొని విలపిస్తున్నాం అనుకోండి, ఆ యుద్ధ భూమిలో వచ్చేటువంటి ఆ బుల్లెట్ల గురి వేగవంతంగా వచ్చి అక్కడ కూర్చొని ఏడుస్తుంటే అక్కడ కూర్చున్న వ్యక్తి కూడా తగిలి పడిపోయి అతను కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఆత్మీయ జీవితంలో ఎవరో పడిపోతున్నారు, ఆ వ్యక్తి పడిపోయాడే, ఆ వ్యక్తి పడిపోతున్నాడే, ఆ వ్యక్తి పడిపోయాడని చెప్పి దిగులు పడటం కాదు, అక్కడే కూర్చొని ఆ వ్యక్తి పడిపోయాడు, నేను కూడా పడిపోతే ఏమైద్దిలే అన్న ఆలోచన రాకూడదు. ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, వాళ్ళు చేయట్లేదు, నేను చేయట్లేదు, ఈ ఆలోచన మనలో ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో యుద్ధంలో వెళ్తున్న మనం పడిపోకుండా, ఎక్కడ ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, యుద్ధంలో అనేకులు పడిపోతున్నారు, అపవాది బాణాలు వేస్తున్నాడు, అందరు పడిపోతున్నారు. ఆ బాణం తగిలిన వాళ్ళు పడిపోయారని చెప్పి, అపవాది ఉచ్చులో వాడు పడిపోయాడని చెప్పి అక్కడే సతికిలి పడిపోయి నేను కూడా ఇక్కడే ఉంటా, నా స్నేహితుడితోనే ఉంటా, నా బంధువులతోనే ఉంటానని చెప్పి అక్కడే ఉంటే ఒక దినాన వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేయాలి నరకం వైపు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో మనము దేవుని సందులో పరిశుద్ధపరుచుకుంటూ అడుగులు ముందుకు వేయగలిగే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని పేతురు పత్రికలో ఆయన మాట్లాడతాడు. ఈ రోజున మనము పరిశుద్ధులుగా మార్చబడాలంటే హెబ్రీ పత్రికలో సెలవిచ్చినట్లుగా యేసు వైపు చూచుచు ఆయన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తే వారిగా మనము మార్చబడుదుము గాక. మూడో మాట ఇక్కడ మనకు వినబడుతుంది, సేవకులను వెంబడించే వారిగా మనము మార్చబడుదుము గాక.